బ్రేకింగ్ ఆర్ తెలంగాణలో రైస్ మిల్లర్ల చుట్టూ ఉచ్చుబిగుస్తోందా? ఇప్పటికే భారీ బకాయిలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మిల్లర్లపై ఇప్పుడు ఈడీ ఫోకస్ చేసింది. ప్రభుత్వానికి బియ్యం బకాయిలు చెల్లించకుండా తప్పించుకున్న టాప్ 20 రైస్ మిల్లర్ల జాబితాను సివిల్ సప్లై శాఖ ఈడీకి అందజేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మిల్లర్లు హవాలా రూపంలో డబ్బులు సంపాదించారు అనే ఆరోపణలతో వారి ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలి అని ఈడీకి ఫిర్యాదు చేశారు. 30 కోట్ల నుంచి 100 కోట్ల వరకు బకాయిలు ఉన్న మిల్లర్లున్నారు. 9 మంది మొండి బకాయిలే దాదాపు 500 కోట్లుగా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇప్పటికే ఈ 9 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో రైస్ మిల్లర్లలో టెన్షన్ మొదలైంది. అసలు ఈ భారీ బకాయిల వెనుక ఏం జరిగింది? హవాలా ఆరోపణలలో నిజమెంత? ఈడీ దర్యాప్తులో ఏం తేలబోతుంది? ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుంది? నిజంగా ఈ మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి లోపలేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ రోహిత్, ఎందుకంటే ఇప్పుడు రైస్ మిల్లర్ అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా సేకరించిన తర్వాత మొత్తం ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేశారు. అక్కడి నుంచి వచ్చిన డబ్బులు వివిధ రూపాల్లో కూడా వీళ్ళు హవాలా రూపంలో కూడా తీసుకుని వచ్చారు. దాని తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్లను లేకపోతే ఆస్తుల కొనుగోలుని ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సో పెద్ద ఎత్తున కూడా కొన్ని 100 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఆర్జించారని కూడా ఈడీ అనుమానిస్తుంది. కాబట్టి దాని దగ్గరగా ఇప్పటికే సివిల్ సప్లై సంబంధించిన అధికారులు కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఒక లేఖ కూడా రాశారు ఈడీ అధికారులకి. ఎందుకంటే దాదాపు వీళ్ళు 2014 నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి అమౌంట్ కట్టట్లేదు. అనేక సార్లు కేసులు పెట్టినా జైలుకి వెళ్ళొచ్చినా కూడా వీళ్ళు తీరు మాత్రం మారటం లేదని కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఈ టాప్ 20కి సంబంధించిన కంపెనీలు కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. సో వీళ్ళే కేవలం దాదాపు 732 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం బకాయిలు ఉన్నారు. వాటి నుంచి కూడా వసూలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇటు ప్రభుత్వానికి డబ్బులు కట్టారు, మరోవైపు కేసులు ఎదుర్కొంటారు. వీళ్ళు మాత్రం ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా 3000 కోట్లకు పైగా హవాలా రూపంలో వెళ్ళిపోయింది. రైస్ మిల్లర్లు దోచేశారు. అందులో 700 కోట్ల వరకు కూడా రికవరీ చేయగలిగారు. ఇంకా మిగిలిన సొమ్ముని ఏ విధంగా రికవరీ చేయబోతున్నారు? అట్ ద సేమ్ టైం కొంతమంది ఆస్తులను అటాచ్ చేయడం కావచ్చు, లేదంటే ఇంకేదో చేస్తూ వస్తున్నారు. కొంతమంది పైన కేసెస్ నమోదవుతున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే ఈ 9 మందిమైన పీడీ యాక్ట్ నమోదు చేశారో వీళ్ళ దగ్గర నుండి ఇప్పటి వరకు అమౌంట్ ఏమీ రికవరీ చేయలేకపోయారా? అందుకే ఇటువంటి యాక్షన్సా? రికవరీ చేసినా కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి హవాలా రూపంలో మనీ వచ్చిన మనీ ఇచ్చారు. అనేక సార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దాంతోపాటు మిగిలిన రైస్ మిల్లర్లు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. సో దాన్ని బేస్ చేసుకొని పూర్తిగా దీనిపైన ఎంటైర్ గా ఎంక్వైరీ జరగాలి. ఎప్పటి నుంచి ఈడీ అగ్రెసివ్ ఎప్పటి నుంచి విచారణ ప్రారంభించే అవకాశం ఉంది? నిన్న లేఖ వెళ్ళింది కాబట్టి నాకు తెలిసి ఈ వారం అంతా కూడా వారు పరిశీలన చేస్తారు. తర్వాత ఈసారి నమోదు చేసి డైరెక్ట్ గా వాళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉంది. రంగంలోకి దిగిన తర్వాత వీళ్ళకి మొదటిగా నోటీసులు ఇస్తారు. ప్రాథమికంగా వీళ్ళు ఎంక్వైరీకి పిలిచిన తర్వాత యాక్షన్ అయితే ఉండబోతుంది. రోహిత్, రైట్ రానా?